మనలో చాలామంది డిజిటల్ మార్కెటింగ్‌ని తమ మెయిన్ కెరియర్‌గా చేసుకుంటారు. ఈ కెరియర్‌లో సక్సెస్ సాధించడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్చుకుంటారు. కానీ మీరు నేర్చుకున్నది మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మీకంటూ సెపరేట్‌గా ఒక వెబ్‌సైట్ ఉంటే చాలా మంచిది కదా! ఈ రోజుల్లో ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి మనకి ఒక 2500 వరకు ఖర్చవుతుంది. మనం తీసుకున్న డొమైన్‌ని బట్టి గానీ, మనం తీసుకున్న హోస్టింగ్‌ని బట్టి గానీ, ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతూ వస్తుంది. కానీ మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాం కదా! ఈ ఎక్స్‌ట్రా ఖర్చంతా ఎందుకులే అని చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ థాట్ ప్రాసెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దయచేసి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుంది. నేను ఈరోజు మీకు ఫ్రీగా అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో షేర్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నా పేరు జోషి అభినయ్. మీరు చూస్తున్నారు మార్కెట్ నెస్ట్. మార్కెటింగ్‌కి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మన వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి జరిగే ప్రాసెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మన వెబ్సైట్ని ఫస్ట్ లాంచ్ చేయాలి. వన్స్ మన వెబ్సైట్ లాంచ్ అయ్యాక ఇంటర్నెట్లో మన వెబ్సైట్ లైవ్లో కనిపిస్తుంది. ఇలా మన వెబ్సైట్ లాంచ్ చేయడానికి మనకి జస్ట్ 3 స్టెప్స్ అయితే అవసరం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రో ఫ్రీ హోస్ట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ప్రో ఫ్రీ హోస్ట్ అనే ఒక వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఏం చేయాలి అంటే గూగుల్ సెర్చ్లో ప్రో ఫ్రీ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే చూసారా ఇక్కడ ప్రో ఫ్రీ హోస్ట్ అన్లిమిటెడ్ వెబ్ హోస్టింగ్ అని వచ్చింది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా $0 ఫర్ లైఫ్ అంటే మనకి వీళ్ళు ఫ్రీగా హోస్టింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే క్రియేట్ అకౌంట్కి వెళ్ళండి. క్రియేట్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ 2 టైప్ చేయండి. నేను నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఓకే, సో పాస్వర్డ్ కూడా మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే చూసారా యాక్టివేట్ అకౌంట్ అనమాట. అంటే మనం ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అంటే వీళ్ళు మనకి మన ఈమెయిల్ ఐడికి అయితే ఒక యాక్టివేషన్ కోడ్ని పంపిస్తారు. చూడండి యాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, మన మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ నుండి ఒక మెయిల్ అయితే మనకు వస్తుంది. దాంట్లో మనం యాక్టివేట్ అకౌంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ ప్రో ఫ్రీ హోస్ట్ అనే ఈ వెబ్సైట్లో మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇందులో డొమైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ, దీని డొమైన్ ఏంటి అంటే profreehost.com. అలాగే మనకేంటి కావాలి, మార్కెట్ నెస్ట్ కావాలి కదా. సో అలా మనం ఒక డొమైన్ అయితే క్రియేట్ చేద్దాం. అది సెకండ్ స్టెప్లో తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాం కదా, ఇంకా సెకండ్ స్టెప్లోనైతే మనం ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసారా క్రియేట్ న్యూ వెబ్సైట్ అంటే మన కంపెనీ నేమ్ అయితే మనం ఏదైతే ఇచ్చుకుందాం అనుకుంటున్నామో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చింది ఇప్పుడు
మనకి నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ వరల్డ్ అని ఇస్తాను చూడండి. సో డిజిటల్ వరల్డ్ అని ఇచ్చాను కదా, కానీ డిజిటల్ వరల్డ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఈ పేరు అనేది మారుస్తాను, మార్కెట్ వరల్డ్ అని ఇస్తాను. మార్కెట్ వరల్డ్ కూడా ఆల్రెడీ ఉంది. చూడండి, నేను చాలా నేమ్స్ అయితే టైప్ చేసిన తర్వాత ఇదైతే అవైలబుల్లో ఉన్నట్లు మనకు చూపిస్తుంది కదా. చూడండి, ఆల్రెడీ అంటే నేను మార్కెట్ నెస్ట్ అని ఇద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ నేను మార్కెట్ నెస్ట్ అనే ఒక పేరు మీద ఆల్రెడీ నేను వాడాను అనమాట. నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో మనకి మార్కెట్ ఆర్క్ అనే పేరు మీద ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాం మనం. సో ఇక్కడ చూసారా, మార్కెట్ ఆర్క్ డాట్, ఇంకా ఈ ఎక్స్ట్రా టెక్స్ట్ అనేది ఉంది కదా, ఎక్స్ట్రా టెక్స్ట్ అదేంటి అంటే దేనివల్ల అంటే మనకి ఫ్రీ డొమైన్ వల్ల. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ marketarc.com కావాలి అంటే మనం కొనుక్కోవాలి, అంటే ఆ డొమైన్ని మనం ఎంతో కొంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం అంటే మనం ఇంకా బిగినర్స్ కాబట్టి ఇదైతే మనకి బాగానే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మార్కెటార్క్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మార్కెట్ ఆర్క్ అనే దాని మీద మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే మన 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 పేరుతో ఒక డొమైన్ అనేది క్రియేట్ అయ్యింది. అర్థమైందా? సో ఇది ఇలా రొటేట్ అవుతుంది కదా, ఇది కొంచెం ఇలా టిక్ మార్క్ అనేది వస్తుంది. దానికి కాస్త ఒక 4 to 5 minutes అనేది టైం పడుతుంది అన్నమాట. సో మీరు అది ఎలా చేయాలి అంటే కాస్త అప్పుడప్పుడు ఇలా రీఫ్రెష్ చేస్తూ ఉండండి. రీఫ్రెష్ చేస్తూ ఉంటే అది ఒక 4 to 5 minutes తర్వాత అది ఆటోమేటిక్గా టిక్ మార్క్ అనేది వచ్చి మన డొమైన్ అనేది యాక్టివేట్ అయినట్టు మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, మార్కెట్ ఆర్క్ డాట్ ఈ ఎక్స్ట్రా టెక్స్ట్ మీద మనకి టిక్ మార్క్ అనేది వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మన పేరు మీద ఒక డొమైన్ అన్నది క్రియేట్ అయిపోయింది. కానీ ఈ డొమైన్ మనకి లైవ్లో మనకి కనబడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం amazon.com అని కొడితే మన ఆ అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఇలా మనకి marketarc.unax.com అని కొడుతుంటే మనకి మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా ఓపెన్ అవ్వడానికి ఏం చేయాలి అంటే మనం వర్డ్ ప్రెస్ అన్నదాన్ని క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? అది మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాం. ఇప్పుడు మన థర్డ్ స్టెప్ ఏంటి అంటే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం. అసలు ఈ వర్డ్ ప్రెస్ అంటే ఏంటి అంటే ఈ వర్డ్ ప్రెస్ని ఉపయోగించి మనం మన వెబ్సైట్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే అది ఒక వెబ్సైట్ బిల్డర్ అన్నమాట. సో అది ఎటువంటి కోడింగ్ కానీ ఎటువంటి ప్రోగ్రామింగ్ కానీ లేకుండా మనం ఈజీగా మనం వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ మేనేజ్ అని చూసారు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అని ఉంది కదా, సో ఈ కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రీడైరెక్టింగ్ టు కంట్రోల్ ప్యానెల్ అని వస్తుంది కదా. ఒక కాసేపు ఆగిన తర్వాత ఒక 2 or 3 seconds తర్వాత ఇలా మనకి హాయ్ యునాక్స్, ఇది మన ఐడి అనమాట. దీంతో మనకు పెద్ద పనే ఉండదు. సో మనం వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మన స్టార్టింగ్లో, అంటే ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇలా అడుగుతుంది. ఐ అప్రూవ్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక ప్యానెల్ అనేది ఇలా లోడ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఇలా మన ప్యానెల్ అనేది ఇలా లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ కాస్త అలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అని ఉంది కదా, అందులో యాప్స్ ఇన్స్టాలర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. యాప్స్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా రకాల యాప్స్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకి మెయిన్ ఏంటి అంటే వర్డ్ ప్రెస్.
ఆల్రెడీ చెప్పాను కదా. సో దాని మీద ఇన్స్టాల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వర్డ్ ప్రెస్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మన అడ్మిన్ అకౌంట్ అని ఉంది కదా, అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్. మన యూజర్ నేమ్ వచ్చి మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను మార్కెట్ నెస్ట్ అంటే మార్కెట్ ఆర్క్ అని ఒక యూజర్ నేమ్ అయితే పెట్టాను. పాస్వర్డ్ కూడా మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కాస్త అలా కిందకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డేటా అనేది సబ్మిట్ అయ్యి అది చెక్ చేసుకొని మనకి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్ ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూసారా. అంటే మనకి వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇది చూసారా, marketark.unax.com అని ఉంది కదా, ఇది మన వెబ్సైట్ అనమాట. నేను లాస్ట్లో చెప్పాను కదా, మన వెబ్సైట్ లైవ్ రావాలి అంటే ఈ వర్డ్ ప్రెస్ ఉపయోగపడుతుందని. సో మనం దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇగో ఇది మన వెబ్సైట్ చూసారా, marketark.unax.com. చూసారా, ఇది మన వెబ్సైట్ అన్నమాట. సో ఇలా మనం మన వెబ్సైట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అసలు మన వెబ్సైట్ని మనకు నచ్చినట్లు ఎలా తయారు చేసుకోగలం అంటే ఎలా ఎడిట్ చేస్తాం వర్డ్ ప్రెస్ని ఉపయోగించి. కాబట్టి అది మనం నెక్స్ట్ స్టేజ్లో తెలుసుకుందాం, అంటే పార్ట్ 2 అనమాట. ఇప్పటి వరకు మనం పార్ట్ 1 అయితే నేర్చుకున్నాం కదా, ఇప్పుడు పార్ట్ 2కి వెళ్దాం. అది వర్డ్ ప్రెస్ని ఉపయోగించి మన వెబ్సైట్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు దాని గురించి మనం తెలుసుకుందాం, సరేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2లో మనం మన వెబ్సైట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది మన డొమైన్ ఉంది కదా, ఈ డొమైన్ పక్కన ఏం లేదు /wp-admin అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇలా లోడ్ అయింది చూసారా. ఇక్కడ వర్డ్ ప్రెస్ లాగిన్ ఐడి ఇంకా పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. అంటే మీరు స్టార్టింగ్లో ఏ యూజర్ నేమ్ లేదా యూజర్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నా యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను, మార్కెట్ ఆర్క్ అని ఇచ్చాను కదా. అలాగే పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ నేను ఏమి ఇచ్చానంటే అది నాకు తెలుసు. సో మార్కెట్ ఆర్క్ పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇలా మనం మన యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇలా మనకి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా క్లోజ్ చేసేయండి ఇవన్నీ, అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి క్లోజ్ చేసేయండి. సో ఇది మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం మన వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను వినండి. మనం ప్రతి పేజ్ మనమే క్రియేట్ చేసుకునే కన్నా ఒకసారి ఆలోచించండి, మనం ఒక థీమ్ డౌన్లోడ్ చేసుకొని ఆ థీమ్లో ఉండే ఆ ఎఫెక్ట్స్ని ఉపయోగించి మనం మనకు నచ్చిన కంటెంట్ రాస్తే బాగుంటుంది కదా. సో దానికి ఏం చేయాలి అంటే అపియరెన్స్లోకి వెళ్ళండి, థీమ్స్లోకి వెళ్ళండి. థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అంటే ఆల్రెడీ ఈ థీమ్స్ అనేవి మనకి అంటే ప్రీ ఇన్స్టాల్డ్ వర్షన్స్ అన్నమాట ఇవన్నీ. అర్థమైందా? సో నేను ఒక థీమ్ పేరు చెప్తాను, అది మీరు డౌన్లోడ్ చేయండి, అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో యాడ్ న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ థీమ్స్ అని ఉంది కదా, అక్కడ ASTRA అని టైప్ చేయండి. చూసారా, ఈ థీమ్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేయండి. కాస్త టైం పడుతుంది.
ఓకే, కాస్త టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మనకి ఆస్ట్రా అన్న థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలన్నమాట. ఓకేనా, యాక్టివేట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనిలోకి యూజ్ చేయకుండా ఇందులో మనకి రకరకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ వెబ్సైట్స్ అంటే అటు కొన్ని అవుట్లుక్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివేటింగ్ అని కనిపిస్తుంది కదా, యాక్టివేటింగ్ అని కనిపిస్తుందా, అది కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇలా సెలెక్ట్ పేజ్ బిల్డర్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ రకరకాల థీమ్స్ అయితే ఇందులో ఉంటాయి, కానీ ఎలిమెంటర్ అని ఉంది కదా, అదైతే చాలా యూస్ అవుతుంది మీకు. అంటే అది చాలా ఫేమస్ అండ్ అందులో చాలా ఈజీగా కొంచెం అట్రాక్టివ్గా కనిపించే టెంప్లెట్స్ అయితే మీకు ఉంటాయి. కాబట్టి ఎలిమెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇదనమాట నేను ఇందాక నుండి చెప్తున్నాను కదా టెంప్లెట్స్ అని. సో ఇవే, అర్థమైందా? సో మనకి నచ్చిన థీమ్ని అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కంపెనీ గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇంపోర్ట్ కంప్లీట్ సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త టైం పడుతుంది. చూడండి ఇక్కడ అంటే డిలీట్ ప్రీవియస్లీ ఇంపోర్టెడ్ సైట్, మనకు ఆల్రెడీ ముందు మనం ఏం ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని అవసరం లేదు. మిగతావన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారా, ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది మనకి. చూడండి, మనం క్రియేట్ చేసుకోలేనప్పుడు మన వెబ్సైట్ ఎలాగుండేదో ఒక ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనం ఇది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మన వెబ్సైట్ చెప్పాను కదా, marketarch.unax.com. చూడండి, మన వెబ్సైట్ ఫుల్ కంప్లీట్ సెటప్ అయితే మారిపోయింది. చూసారా మీరు, అంటే ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ లాగా తయారైంది ఇది. ఇప్పుడు మన డీటెయిల్స్ మనం ఎలా పెట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ యువర్ వెబ్సైట్ అని ఉంది, కానీ ఇక్కడ మనకు నచ్చిన పేరు పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో లాంగ్వేజ్లో ఇక్కడ రాసింది, అదే లాంగ్వేజ్ మరి మనకి తెలీదు. కాబట్టి ఇలా మనకు నచ్చింది ఇక్కడ ఎలా టైప్ చేయాలో, ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. సరేనా, అది నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మన సెటప్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ పేజ్ని కాస్త ఎడిట్ చేద్దాం అన్నమాట. అంటే మనకి నచ్చినట్లు మనం పెట్టుకుందాం. సరేనా, దానికి ఏం చేయాలి అంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ యువర్ వెబ్సైట్ అని ఉంది కదా, అది మనం ఎడిట్ చేద్దాం. దాని మీదకి వెళ్ళి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కంటెంట్ అని వచ్చింది కదా, ఆ కంటెంట్లో క్రియేట్ యువర్ వెబ్సైట్ అని ఉంది కదా, దాంట్లో మనకు నచ్చింది మనం టైప్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్ అని టైప్ చేశాను. జస్ట్ సింపుల్గా, అంటే మీకు అర్థం అవడానికి మాత్రం అలా. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం మార్చాలి అంటే ఈ యొక్క టెక్స్ట్ కానీ ఈ స్టైల్ కానీ మనం మార్చాలి అంటే మనకి ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి మనకు నచ్చింది అయితే మనం పెట్టుకోగలం. చూసారా, స్టైల్ అనేది మారుతుంది.
ఇలా మనకు నచ్చింది మనం పెట్టుకోగలం అనమాట. కానీ మనం డిఫాల్ట్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అంత రీసెర్చ్ అది చేసి ఎలా అయితే బాగుంటుంది ఇవన్నీ చేసే మనకి వాళ్ళు ఇస్తారు కాబట్టి అదే పెట్టుకుందాం. ఇక్కడ మనం ఇది కూడా మార్చుతాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా డిలీట్ చేసేసి మీకు నచ్చింది టైప్ చేయండి. షో యూ ఓకేనా? సారీ. ఓకే, టుడే ఐ విల్ షో యూ హౌ టు బిల్డ్ అ ప్రొఫెషనల్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ. ఇలా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3 అని ఉంది కదా. ఇప్పుడు మనం ఫొటోస్ మార్చాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీని మీదకి ఇలా వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ 3 ఇక్కడైతే మనం ఏదైనా యాడ్ చేసుకోవడానికి, ఇది ఎడిట్ చేసుకోవడానికి అనమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టైల్లోకి వెళ్ళండి. ఓకే, స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ చూజ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ చూజ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడదాం అనుకున్నాను అనుకోండి. చూడండి, మనకైతే మనం పెట్టిన ఫోటో ఇలా అప్లోడ్ అయిపోయింది. జస్ట్ మీరు ఇక్కడ ఇన్సర్ట్ మీడియా అని ఉంది కదా, ఆ ఇన్సర్ట్ మీడియా దగ్గర క్లిక్ చేస్తే చూడండి మనం పెట్టిన ఫోటో అయితే వచ్చింది. ఇక్కడ చూసారా, ఇది మన వెబ్సైట్ అన్నమాట. అలాగే మీకు నచ్చింది మీరు టైప్ చేసుకోగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి స్టైల్లోకి వెళ్ళి ఈ ఫోటో అంటే మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. సరేనా? ఈ ఫొటోస్ అప్లోడ్ అవడానికి కొంచెం అంటే ఒక 1 minute వరకు పడుతుంది, కొంచెం ఓపిక పట్టండి. మీరు కూడా నాతో పాటు వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఇలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా వస్తుంది. చూసారా, ఇక్కడ సర్వీస్ 1. అలాగే ఈ సర్వీస్ 1 అన్నది మార్చాలి అనుకున్నాం అనుకో, అది ఎలా మార్చాలి? ఈ సర్వీస్ 1 అన్న దగ్గర స్టెప్ 1 ఇలా టైప్ చేస్తాం. అలాగే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఎడిట్ హెడ్డింగ్, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్టెప్ 2 ఇలా మనకి నచ్చింది మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టెప్ 1 అని ఉంది. సో ఈ స్టెప్ 1లో మనం ఇక్కడ చూసారా లింక్ అని ఉంది. ఇక్కడ ఈ స్టెప్ 1 మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ అంటే వేరే ఒక పేజ్కి వెళ్ళాలి. అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ పేజ్లో ఏదైనా అంటే నా ఛానల్లో ఒక పేజ్ అయితే మనం ఓపెన్ చేద్దాం, అంటే ఒక వీడియోని అయితే మనం ఓపెన్ చేద్దాం. సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు మనం ఈ స్టెప్ 1 మీద క్లిక్ చేస్తే ఈ వీడియో రావాలి. అది ఎలా రావాలి అంటే జస్ట్ ఇక్కడ ఈ URL అన్నది కాపీ చేసి ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఆ లింక్ మీద
పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు మీరు ఇదంతా చేసిన తర్వాత అప్డేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అన్నది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూసారా, ఇది ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ వ్యూ పేజ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఫస్ట్లో మన వెబ్సైట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదన్నమాట. సో చూసారు కదా డిఫరెన్స్ ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ స్టెప్ 1 అని మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్లో వీడియో అనేది ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, అది చూద్దాం ఒక్కసారి. చూసారా, మన వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా మనం మనకు నచ్చిన లింక్స్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోగలం మనకు నచ్చిన దగ్గర. అలాగే స్టెప్ 2 దగ్గర మనకు నచ్చింది అంటే ఇక్కడ ఇంకా నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఏవైతే ఇచ్చారో అదే ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇలా మనకు నచ్చిన పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అబౌట్ పేజ్ని మనం ఎడిట్ చేయాలనుకున్నాం అనుకోండి, అలాగే అబౌట్లోకి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కొట్టి టైప్ చేసి ఇలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారా, ఇక్కడ అబౌట్ పేజ్ని మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. సరేనా? అలాగే చూడండి, మిషన్, విజన్, వాల్యూస్, ఇలా మనకు నచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని కింద ఇంకేదైనా ఒక వీడియో పెట్టాలనుకున్నాం అనుకోండి, లేదంటే ఒక ఫోటో పెట్టాలనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి ఇక్కడికి. ఓకే, సరేనా? డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇలా వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సోర్స్ అని అడుగుతుంది అనమాట. అంటే యూట్యూబ్ నుండా, వీమియో నుండా, డైలీ మోషన్ నుండా, లేదంటే సెల్ఫ్ హోస్టెడ్ అంటే మన సిస్టమ్ నుండా అని. సో మనకు నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ నుండి పెడదాం. అలాగే యూట్యూబ్ నుండి ఏం పెడదాం అంటే ఫస్ట్ సో మనకి మన వీడియో అయితే మనం పెట్టుకుందాం. చూసారా, ఇలా మళ్ళీ అప్డేట్ చేసేద్దాం. ఓకే, సో ఇది అప్డేట్ అయిపోయింది. ఇది అప్డేట్ అయ్యిందో లేదో ఒక్కసారి చూద్దాం మనం. సో అబౌట్ పేజ్ కదా, చూడండి ఇలా చూసారా, అప్డేట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది ప్లే అయిపోతుంది. ఇలా మనకి నచ్చింది మనం ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ ఇవి కాకుండా మనకి నచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీసెస్కి బదులు లేదంటే ఈ సర్వీసెస్ తీసేసి ఏదైనా ఇంకొకటి ఏదైనా లొకేషన్ అని పెడదాం అనుకున్నాం అనుకోండి, అది ఎలా చేయాలి దాని గురించి మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మెనూ ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఎలా అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, మై బ్లాగ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. అంటే మళ్ళీ మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే ఇది మనం వెళ్తాం అన్నమాట. సో ఇది మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ చెప్పాను కదా. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ అపీరెన్స్లోకి వెళ్ళి, ఓకే, అపీరెన్స్లోకి వెళ్ళి మనం మెనూస్ అని ఉంది కదా, ఆ మెనూస్ మీద క్లిక్ చేయండి. ఓకే, మెనూస్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే చూడండి, ఇది మనకి ప్రెజెంట్ ఉండే మెనూస్, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. మనకి ఇప్పుడు సర్వీసెస్ అవసరం లేదనుకోండి, అది తీసేయచ్చు. ఓకే, మళ్ళీ హోమ్ మనకు కావాలి కదా కాబట్టి అది ఉంచుకోవాలి. కాంటాక్ట్ మనకు అవసరం లేదనుకోండి, తీసేయచ్చు. ఇలా మనకు నచ్చింది మనం తీసేయచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నచ్చింది మనం ఎలా పెట్టుకోవాలి, లొకేషన్ అని అన్నాను కదా, అది లొకేషన్ మనం ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఈ హోమ్ అనేది ఏంటి, ఒక పేజ్ అనమాట, హోమ్ పేజ్ అంటాం. అలాగే అబౌట్ పేజ్ అంటాం, కాంటాక్ట్ పేజ్ అంటాం. కాబట్టి మనం ఫస్ట్ మన లొకేషన్ పేజ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి.
అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇక్కడ న్యూలోకి వెళ్ళి పేజ్లోకి వెళ్ళండి. ఓకే, పేజ్లోకి వెళ్ళిన తర్వాత పేజ్లోకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మనకి నచ్చిన పేజ్ అయితే మనం క్రియేట్ చేసుకోగలం అన్నమాట. సో ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది, ఇది మనకి క్లోజ్ చేసేయండి. చూడండి, యాడ్ టైటిల్. ఇప్పుడు మనకి ఏం కావాలి, లొకేషన్ కదా, లొకేషన్ అనే పేజ్ మనకి కావాలి. ఇప్పుడు మనం ఈ కిందన మనకి నచ్చింది మనం టైప్ చేసుకోవచ్చు, ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అంటే ఎలిమెంటర్లోనైతే ఇంకొంచెం ఎఫెక్ట్స్ అవి మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఎక్కువ ఎలిమెంటర్నే యూజ్ చేస్తాను. సో ఎలిమెంటర్లోకి వెళ్దాం. సో ఇది లొకేషన్ పేజ్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ మనం పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, అది ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత లొకేషన్. ఇప్పుడు మన లొకేషన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసిన తర్వాత ఇలా ఆంధ్రప్రదేశ్ అనేది చూసారా మ్యాప్లో వచ్చేసింది. సో మనకి పబ్లిష్ చేయండి. ఇది అర్థమైందా? ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇది ఎలా కనిపిస్తుంది మన వెబ్సైట్లో అన్నది మనం చూద్దాం. చూడండి, ఇలా చూసారా లొకేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఇప్పుడు ఈ పేజ్ని మనం హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ దీంతో పాటుగా ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఏం చెప్పాను, మై బ్లాగ్లోకి వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లో అపియరెన్స్ అని చెప్పాను కదా, అపియరెన్స్లో మెనూస్లోకి వెళ్ళాలి. చూసారా, ఆల్రెడీ ఇవి ఉన్న మెనూస్. మనం లాస్ట్ టైం సర్వీసెస్ని తీసేసాం, కానీ ఆల్రెడీ మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందంటే మనం అప్పుడు సేవ్ చేయలేదు దాన్ని. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ని తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి ఇప్పుడు మనం లొకేషన్ అని ఉన్నది కదా, చూడండి లొకేషన్ని యాడ్ టు మెనూ చేయండి. ఓకే, చూడండి లొకేషన్ అన్నది యాడ్ అయిపోయింది. సరేనా, ఇప్పుడు సేవ్ చేయండి దీన్ని. మనకి ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఎలా చూడాలంటే ఇక్కడ మై బ్లాగ్లోకి వెళ్ళి విజిట్ వెబ్సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, చూసారా, హోమ్, అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, టేక్ యాక్షన్. సరేనా, ఇలా మనకి ఇప్పుడు లొకేషన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ లొకేషన్. సరేనా, ఆంధ్రప్రదేశ్ లొకేషన్ అన్నది కనిపించింది. అలాగే మీకు నచ్చిన లొకేషన్ని మీరు పెట్టుకోవచ్చు, అలాగే మీరు నచ్చింది ఇలా మెనూస్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఈ వర్డ్ ప్రెస్ని యూజ్ చేసి మనం ఎంత ఈజీగా మనకు నచ్చిన వెబ్సైట్ని మనం క్రియేట్ చేసుకున్నామో, అలాగే ఇందులో చాలా అంటే చాలా రకాలైన ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బటన్ పెట్టాలి అనుకున్నాం అంటే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ బటన్ పేరు క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ మనకి నచ్చినట్లు మనం టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై నౌ అని పెడదాం. బై నౌ అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తే అది బై నౌ. సో దాన్ని సెంటర్లో పెట్టుకోవాలంటే ఇలా సెంటర్లో, దాని లింక్ అనమాట, అంటే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్. సో ఓకేనా, మనకి నచ్చిన లింక్ని మనం ఇందాక నేను యూట్యూబ్ లింక్, మన వీడియో లింక్ కాపీ చేశాను కాబట్టి అది ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇప్పుడు మనకి నచ్చిన లింక్ని అనమాట, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే అంటే ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకుంటే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్ని మనం పెట్టుకోవచ్చు. సరేనా, అది చేసిన తర్వాత ఇలా అప్డేట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే అది అప్డేట్ అయిపోయి ఆ బై నౌ అనేది ఇంకా అలా కాన్స్టెంట్గా అలా ఉండిపోతుంది అనమాట. ఓకే, అలాగే ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ని క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హిస్టరీ అని ఒక పేజ్ని మనం క్రియేట్ చేసాం అని అనుకుందాం. కాకపోతే అది ఏం జరుగుతుందంటే మనం పేజ్లో ఉన్న ప్రతి కంటెంట్ని మనం ఎడిట్ చేసుకోకుండా మనకి ఒక చిన్న చిన్న టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. అది ఇప్పుడు ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఎలా అంటే జస్ట్ న్యూలోకి వెళ్ళి పేజ్ అని టైప్ చేయండి. పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా, నేను ఏం చేస్తానంటే టైటిల్ అనేది ఇస్తాను. ఇప్పుడు హిస్టరీ అని ఒక టైటిల్ ఇచ్చాను, దాన్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకు నచ్చింది మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాక మనం లొకేషన్ లో మనం ఇప్పుడు ఇక్కడ ఈ గూగుల్ మ్యాప్స్ అనేది ఇలా మనం డ్రాగ్ చేసాం కదా. ఇప్పుడు మనకు అలా కాకుండా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఈ సెంటర్ లో యాడ్ టెంప్లెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ కి సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ అయితే మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇక్కడ మనకి వివిధ రకాల టెంప్లెట్స్ అయితే ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. చూసారా, ఇవన్నీ ప్రో టెంప్లెట్స్ అన్నమాట. అంటే మనం పర్చేస్ చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది నచ్చిందని అనుకుందాం, లేదంటే మనకు నచ్చింది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డౌన్లోడ్ చేయాలనుకుందాం. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. చూసారా, మీరు జస్ట్ ఒక చిన్న అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది చేసుకున్న తర్వాత చూసారా, మీకు ఈ పేజ్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో, ఒక ప్రొఫెషనల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని మీకు నచ్చినట్లు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అవసరం లేదు, ఇది అవసరం లేకపోతే జస్ట్ ఇక్కడికి వెళ్ళి క్లోజ్ డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. సో దీన్ని మనం పబ్లిష్ చేసేద్దాం. పబ్లిష్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనకి ఆ పేజ్ అనేది ఎలా కనిపిస్తుంది మన వెబ్సైట్ మీద అనే దాని గురించి ఒకసారి చూద్దాం. చూసారా, హిస్టరీ పేజ్ అన్నమాట ఇది. చూసారా, ఇది ఇలా కనిపిస్తుంది మనకి. అంటే మనం దీన్ని కొంచెం ఎడిట్ అయితే చేసుకోవాలి. మనకి రెడీమేడ్ టెంప్లెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ చూసిన తర్వాత అందులో సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్ అనేది ఉంటుంది కదా, అది మనకు లేదు. ఇప్పుడు మనం మన వెబ్సైట్లో సెర్చ్ బార్, ఇక్కడ ఈ ఏరియాలో ఒక సెర్చ్ బార్ని ఎలా తీసుకొని రావాలో చూద్దాం. ఏం చేస్తామంటే ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్లో కాకుండా ఇప్పుడు కస్టమైజ్ చేద్దాం మన పేజ్ని. సరేనా, కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. ఇది మై బ్లాగ్. చూడండి, యు ఆర్ కస్టమైజింగ్ మై బ్లాగ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ అంటే ఇందులో టైపోగ్రఫీ, కలర్స్, కంటైనర్స్, బటన్స్ ఇలాంటివి మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలి, సెర్చ్ బార్ కావాలి కదా, అది ఎలా పెట్టాలో చెప్తాను. సో ఫ్రెండ్స్ మనకి సెర్చ్ బార్ కావాలి అంటే ఇక్కడ హెడర్ అని ఉంది కదా, హెడర్ దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ సైట్ ఐడెంటిటీ అంటే చూడండి ఈ లోగో అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి లోగో అని కనిపిస్తుంది కదా, ఇది మౌంటైన్ అని. అది ఇప్పుడు మనం అది చేంజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి సో ఇది రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఒక లోగో అయితే చూడండి, లోగో అయితే రిమూవ్ అయిపోయింది. మనకు నచ్చిన లోగో అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆ సెర్చ్ బార్ అనేది కావాలి కదా. సో ప్రైమరీ హెడర్లోకి వెళ్ళండి. ప్రైమరీ మెనూలోకి వెళ్ళండి. ప్రైమరీ మెనూలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ టేక్ యాక్షన్ అని ఉంది. మనకి టేక్ యాక్షన్ అనేది అవసరం లేదు.
అక్కడ ఆ ప్లేస్లో మనకి సెర్చ్ బార్ అనేది సెర్చ్ బటన్ కావాలి. చూడండి, ఎలిమెంటర్ పక్కన సెర్చ్ బటన్ అనేది వచ్చేసింది కదా. ఇలా మనం సెర్చ్ బార్ని మనం పెట్టుకోవచ్చు అనమాట మన వెబ్సైట్లో. ఇప్పుడు ఇది పబ్లిష్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ పబ్లిష్ అయిపోతుంది. మనకి మన వెబ్సైట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి చూసారా, మనకి మన సెర్చ్ బార్ అయితే వచ్చేసింది. అలాగే లొకేషన్, మనకి నచ్చిన మనం పేజ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ₹1 కూడా ఖర్చు లేకుండా మనకి నచ్చిన వెబ్సైట్ని మనం ఎలా క్రియేట్ చేసుకున్నామో. కాబట్టి మీరు కూడా నాతో పాటే, అంటే ఇప్పుడు నేను ఎలా చేశానో ఇవే స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి మీరు కూడా మీ వెబ్సైట్ని ఇప్పుడే మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది యూస్ చేసి మీకు నచ్చినట్లుగా మీరు ఈజీగా మీ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోగలరు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకండి, మన ఛానల్ పేరు మార్కెట్ నెస్ట్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.